Hello traders, welcome to a simple Telugu binary trading channel. So guys, three charts available ఉన్నాయి. Let's jump into our analysis. Okay, USD JPY you can see clearly market అనేది major trend అయితే డౌన్ ట్రెండ్ బట్ డజంట్ మ్యాటర్, మనకి మైనర్ ట్రెండ్ కావాలి. మైనర్ ట్రెండ్ చూసుకుంటే అప్ ట్రెండ్లో ఉంది. ఈ ట్రెండ్ లైన్ మీరు ఇలా ఫాలో చేస్తే యూ కెన్ సీ ద మార్కెట్ ఈస్ ఇన్ అప్ ట్రెండ్. కరెక్ట్, ఈ మైనర్ ట్రెండ్ అంతా. అండ్ ఇక్కడ హైయర్ హైస్ హైయర్ లోస్ బ్రేక్ అవ్వాలి, రైట్? ఇక్కడ హైయర్ హై బ్రేక్ అయింది, కానీ ఇక్కడ ఇంకా చూడండి హైయర్ హై బ్రేక్ అవ్వలేదు. సో ఇంకా మనకి అలానే లోవర్ లో కూడా, ఈ లోవర్ లో కూడా బ్రేక్ అవ్వలేదు. లోవర్ లో బ్రేక్ అయితే మేబీ మార్కెట్ అనేది ఇలా కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే చేంజ్ అవుతుంది కాబట్టి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ థింక్ సో. సో లెట్స్ వెయిట్. కరెంట్లీ ఇంకా అప్ ట్రెండ్లోనే ఉంది. సో మనం బైస్కి చూసుకోవడం బెటర్. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ బై ట్రేడ్ గైస్, యూఎస్టీ జేపీవై. ఎందుకు అంటే ఇది యాక్చువల్గా సపోర్ట్ ట్రెండ్ లైన్. అండ్ సో ఇక్కడ నుంచి మనకి అట్లీస్ట్ బయర్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళు వాళ్ళ పవర్ చూపించాలి. సో నేను అందుకైతే బై ట్రేడ్ అయితే ప్లేస్ చేశాను. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. మీన్ టైం యూరో జేపీవై చూసుకుంటే ట్రెండ్ ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఉంది, మైనర్ ట్రెండ్ నేను మాట్లాడుతున్నా. సో ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఉంది, అండ్ బట్ మేజర్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్. కరెక్ట్, మేజర్ ట్రెండ్ ఈస్ అన్ అప్ ట్రెండ్, మైనర్ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్ ఇక్కడ. ఓకే ఓకే, వీఆర్ ఆల్మోస్ట్ ఎడ్జ్లో విన్నాం గైస్, బట్ దిస్ ఈస్ కన్సిడర్డ్ విన్. వై? బికాస్ ఇక్కడ నుంచి బయర్స్ అయితే రావాలి. మీరు చూసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ బయర్స్ మూవ్ అవుతున్నారు, ఎందుకంటే ఇప్పటికీ ట్రెండ్ అప్ ట్రెండే. ఓకే, ఎందుకంటే ఈ లోవర్లో ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఒకవేళ బ్రేక్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రెండ్ చేంజ్ అయిపోయింది అని. బట్ హైసే బ్రేక్ అవుతున్నాయి కాబట్టి ప్రతిసారి వీ షుడ్ ఎక్స్పెక్ట్ బయింగ్ మొమెంటమ్ ఓన్లీ. ఓకే, బట్ ఇక్కడ ఎందుకు వీ గాట్ దిస్ రిజెక్షన్ అంటే ఈ ట్రెండ్ లైనే రెసిస్టెన్స్లో యాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దాంతోనే ఈ రిజెక్షన్ అనేది వచ్చింది. బట్ స్టిల్ వీ వాంట్ నాట్ ట్రేడ్. ఓకే, సో స్టిల్ ఒకవేళ నేను ఇక్కడ ఫెయిల్ అయినా నేను ఏం చేసామని మార్టింగల్కి వెళ్ళామని, ఇఫ్ యూ కెన్ సీ ద నెక్స్ట్ క్యాండిల్ స్టిల్ బయర్స్ విల్ గో అప్ సైడ్ గైస్. ఓకే, దట్స్ ది మార్కెట్ స్ట్రక్చర్ కరెంట్లీ. సో మన హ్యాపీగా మార్టిన్లో కూడా వెళ్ళే వాళ్ళం ఒకవేళ లూజ్ అయి ఉంటే. ఓకే, సో ఫస్ట్ ట్రేడ్ ఇస్ డన్. సో కమింగ్ టు మన యూరో యూఎస్టీ చూసుకుంటే ఏంటి, మైనర్ ట్రెండ్ అనేది క్లియర్ డౌన్ ట్రెండ్ గైస్. మనం ఇలా చూసుకుంటే మైనర్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్. కరెక్ట్, లోవర్ లోస్, దీని లోవర్ లో ఇక్కడ కన్సిడర్ చేస్తున్నా, లోవర్ లోస్ బ్రేక్ అవుతున్నాయి కాబట్టి ఇది డౌన్ ట్రెండ్. అండ్ రీసెంట్ సపోర్ట్ ఇది, ఆల్రెడీ సపోర్ట్ నుంచి వీ కెన్ సీ బయర్స్ అనే వాళ్ళు మూవ్ చేస్తున్న మార్కెట్ని పైకి. సో ఇన్ దిస్ కేస్ డౌన్ ట్రెండ్ కాబట్టి మనం ఏం చేద్దాం అంటే విల్ లుక్ ఫర్ ద రెసిస్టెన్స్. సో ఇది మన రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. సో నేను ఇక్కడ మార్క్ చేసుకున్నా, ఇఫ్ యూ గెట్ ఎనీ మూమెంట్ ఇక్కడ దాకా వస్తే వీ కెన్ ప్లాన్ సెల్ సైడ్. ఓకే, యూఎస్టీ జేపీవై స్టిల్ నౌ నేను ఈ ట్రెండ్ లైన్ డిలీట్ చేస్తున్నా బికాస్ ఓకే హోల్డ్ ఆన్. ఇక్కడ నుంచి మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే ఆల్మోస్ట్ చూడండి, లెట్స్ మేక్ ష్యూర్ దట్ వీఆర్ టచింగ్ ఆల్ ద మేజర్ లెవెల్స్ అనుకుంటే ఇగోండి వీ టచ్ దిస్. ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ రిజెక్షన్ అయితే వచ్చింది, బట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అగైన్ ట్రాప్ చేసి మళ్ళీ మార్కెట్ కిందకే వచ్చింది. అగైన్ వీ గాట్ రిజెక్షన్ రెసిస్టెన్స్ కింద వచ్చి ఇక్కడ కూడా రెసిస్టెన్స్. సో దిస్ ఇస్ ఏ స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ గైస్. ఇక్కడికి వస్తే మార్కెట్ వీ కెన్ ప్లాన్ ఫర్ అవర్ సెల్ ట్రేడ్స్. ఓకే, ఐ థింక్ మేబీ ఇన్ 3 to 4 minutes మార్కెట్ ఇక్కడికి రావచ్చు.
వస్తే ఆ ట్రెండ్ లైన్ దగ్గరకు వస్తే వీల్ ప్లాన్ ఆర్ సెల్ ట్రేడ్స్ అకార్డింగ్లీ. ఓకే, బికాస్ దట్స్ ఎక్స్ట్రీమ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ అందుకు. ఓకే, ఇక్కడ చూసుకుంటే మైనర్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది, మార్కెట్ అనేది హైయర్ హైస్ హైయర్ లోస్ క్రియేట్ చేస్తుంది. సో అల్టిమేట్లీ ఇది మన రీసెంట్ రెసిస్టెన్స్ అవుతుంది కదా. సో ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ఇంకా పవర్ చూపిస్తున్నారు. ఓకే, ఇఫ్ నాకు 5 సెకండ్స్లో కనుక ఏమైనా కన్ఫర్మేషన్ వస్తే ఐల్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్, బట్ యాజ్ ఆఫ్ నౌ నాకు ఏ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. నో. సో సిన్స్ ఐ గెట్ ఎనీ కన్ఫర్మేషన్ ఐఎమ్ నాట్ ఎంటరింగ్ ఎనీ ట్రేడ్. ఈ క్యాండిల్ ఓకే వెయిట్, ఓకే చూసారా పవర్ ఇంకా వోల్టాలిటీ ఉంది లోపల, క్యాండిల్ లోపల చిన్న మొమెంటమ్, లాస్ట్ సెకండ్స్లో పుషెస్. స్టిల్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ గోయింగ్ ఫర్ ఎ సెల్ ట్రేడ్ గైస్. దేర్ ఇస్ స్టిల్ బయింగ్ ప్రెషర్ కనిపిస్తుంది నాకు. ఒకవేళ ఇఫ్ ఐ సీ ఎనీ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ దెన్ మనం ఈ రెసిస్టెన్స్ ఇన్ సెల్ ట్రేడ్. చూసారా లాస్ట్ 5 సెకండ్స్లో దిస్ బిగ్ గ్రీన్ క్యాండిల్, అంటే ఇంకా బయింగ్ ప్రెషర్ ఉంది చాలా. ఓకే ఓకే సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది, బట్ మేబీ కుడ్ బి సెల్ క్యాండిల్ ఆర్ కుడ్ బి అ డోజీ. సో నేనైతే ఎంట్రీ తీసుకోలేదు. ఇక్కడైతే మన రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి విల్ వెయిట్ ఫర్ దిస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. ఇంకా సేమ్ యూరో యూఎస్టీ కూడా ఈ హారిజాంటల్ లెవెల్ ఉంది కాబట్టి ఐమ్ వెయిటింగ్ ఫర్ దాట్. లేదు ఇఫ్ వీ కెన్ ఏదైనా ట్రెండ్ లైన్ని మనం ప్లాట్ చేయగలిగితే అయ్యా చూడండి ఒకసారి, దిస్ కుడ్ ఆల్సో బీ ఏ గుడ్ లెవెల్ గైస్. ఓకే, నేను ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. అర్రే ఇది చూడండి, ఇక్కడ ఉన్నప్పుడు ట్రేడ్ ప్లేస్ చేస్తే అసలు క్యాండిల్ అప్పటికి ఇక్కడికి రాలేదు. బట్ యూనో మీరు చూసే ఉంటారు, ఈ వీడియో చూసిన వాళ్ళు చూడండి, ఈ ట్రేడ్ నేను ప్లేస్ చేసే టైం ఇక్కడ ఉన్నప్పుడు, బట్ ఇక్కడ పడింది ట్రేడ్, బట్ అప్పుడు క్యాండిల్ మూమెంటే లేదు ఇక్కడికి. అంటే లోపల క్యాండిల్ అంత మొమెంటం ఉందన్నమాట సెల్ సైడ్కి. ఓకే, దట్ వాజ్ ద రీజన్ అది మిస్ప్లేస్ అయింది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ గైస్. ఓకే, ఇదైతే సెల్ క్యాండిల్ అయింది, బట్ ఓకే మనం డోజీ అయినా అవుతుంది అనుకుని గెస్ట్ చేసాం కదా, అందుకే తీసుకోలేదు. ఓకే, ఐ డిడ్ంట్ ఎంటర్ హియర్. ఆల్రైట్ గైస్, వీ వన్ ఆ సెకండ్ ట్రేడ్. సో ఇక్కడ ట్రేడ్ ఎందుకు వెళ్ళాను, వెరీ సింపుల్, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. సో మార్కెట్ వచ్చింది, అందుకే నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. దెర్ ఇస్ నథింగ్ స్ట్రాంగ్ లాజిక్ హియర్, సింపుల్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. అండ్ ద రీజన్ ఇంకోటి ఏంటి, మార్కెట్ అనేది లోవర్ హైస్ లోవర్ లోస్ క్రియేట్ చేస్తుంది. సో అంటే మార్కెట్ ఈ డౌన్వర్డ్స్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు ట్రెండ్ అనేది కిందకే మూవ్ అవ్వాలి. సో నేను అందుకైతే సెల్ ట్రేడ్ ప్లేస్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అంతే, యూఎస్టీ చెప్పివే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. సో నేను అందుకే ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వస్తే నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేయడానికి. ఇక్కడ మార్కెట్ అనేది యూరో జేపీవైలో అప్ ట్రెండ్లో ఉంది. ఓకే, బట్ ఇది ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ గైస్, బట్ ఐ థింక్ దిస్ విల్ వాట్ ద హెక్ ఇస్ దిస్ క్యాండిల్. టూ మచ్ స్ట్రెంత్ ఆల్ ఆఫ్ సడన్. సో మనం ఈ సపోర్ట్ని యూస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం, సపోర్ట్ ట్రెండ్ లైన్. ఓకే, దిస్ విల్, ఐ థింక్ దిస్ షుడ్ హెల్ప్ అస్ అవుట్. సో ఆల్మోస్ట్ చూడండి మీరు ఇక్కడ, నేను అన్ని మినిమం 1, 2, 3 టచెస్ డన్. సో ఐ హోప్ దిస్ షుడ్ బి అ గుడ్ సపోర్ట్ ట్రెండ్ లైన్ ఓన్లీ. సో క్యాండిల్ ఒకవేళ ఇక్కడికి ట్రావెల్ చేస్తే వీ కెన్ ప్లాన్ ఫర్ అవర్ బై ట్రేడ్స్ అకార్డింగ్లీ. ఓకే, సో నేను ఇక్కడికి అలర్ట్ పెట్టుకుంటా ఎర్లీగానే.
ఇక్కడ కూడా మార్కెట్ ఇక్కడికి రీచ్ అవ్వాలి మన రెసిస్టెన్స్కి. స్ట్రాంగ్గా కిందకు వచ్చి ఐ డోంట్ నో, వెరీ స్ట్రాంగ్గా వచ్చి దిస్ 1057. ఐ డోంట్ నో వై ఇట్ కేమ్ సడన్లీ. ఇప్పుడు యూరో యూఎస్టీ చూడండి, మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే డోంట్ డూ దిస్ మిస్టేక్. ఇప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ ఇది కరెక్ట్ ఇలా వస్తుంది కదా, ఆల్రెడీ ది స్ట్రక్చర్ ఇది ఫాలో అవుతుంది. మళ్ళీ ఇలాగ వెళ్తే మళ్ళీ రెసిస్టెన్స్ అవుతుందా అనేది మనకు తెలియదు. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ట్రేడ్ ఈ ప్లేస్లో ట్రేడ్ ఇన్వాల్వ్ చేయదు, సెల్ సైడ్ ఆర్ బై సైడ్, బికాస్ వీ డోంట్ నో. ఇట్ కెన్ డూ ఎనీథింగ్. ఇట్ కెన్ బి అప్ సైడ్ ఆర్ ఇట్ కెన్ మూవ్ డౌన్ సైడ్, వీ డోంట్ నో. సో మీరు ఈ లెవెల్ దగ్గర ఎప్పుడు ట్రేడ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ టచ్, ఇది ఫస్ట్ టచ్, ఇది సెకండ్ టచ్, థర్డ్ టచ్ మనం ట్రేడ్ తీసుకున్నాం. ఇప్పుడు చాలా క్విక్గా ఫోర్త్ టచ్ వచ్చినా సరే డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ద ట్రేడ్ గైస్. ఓకే, దట్స్ నాట్ కరెక్ట్, బికాస్ మార్కెట్ మైట్ ఈజీలీ బ్రేక్ ద లెవెల్. ఎందుకంటే అది మొమెంటం ఇక్కడ నుంచి తీసుకొని వచ్చేయచ్చు. సో లూజ్ అవ్వకుండా ఉండాలంటే డోంట్ టేక్ ట్రేడ్స్ సచ్ వే. ఓకే, సో నేనైతే ఈ లెవెల్కి వెయిట్ చేస్తా గైస్. దో ఇక్కడ నాకు లైట్గా ఐ ఫీల్ వీ కెన్ గో ఫర్ ఎ బై ట్రేడ్, బట్ నాకు కన్ఫర్మేషన్ ఏం లేదు. సో ఐఎమ్ నాట్ ఎంటరింగ్. ఐ విల్ వెయిట్ ఫర్ this level to be touched, then we can plan. Okay, so let's wait. Let's wait guys. ఇక్కడ కూడా మార్కెట్ అనేది స్ట్రాంగ్ డౌన్ మూమెంట్లో ఉంది. ఓకే, యూరో JPY we got an alert. Cool. Okay, I'm involving a trade in last second guys. Let's see how this goes. నేను కరెక్ట్గా ట్రెండ్ లైన్ దగ్గర అయితే తీసుకున్నాను. నేను లాస్ట్ సెకండ్లో చూసాను, నేను ప్రాపర్గా అనలైజ్ కూడా చేయలేదు. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ అని. ఓకే, ఐ థింక్ let's wait and see. Alright guys, we won our trade. సింపుల్. మనం ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది. నేను ఏం చేశాను, మార్కెట్ అనేది అప్ హైయర్ హైస్ హైయర్ లోస్ క్రియేట్ చేస్తుంది. నేను చెప్పాను ఇది మార్కెట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ టచ్ రెస్పెక్ట్ చేసింది అండ్ బై రిజెక్షన్ తీసుకున్నారు బయర్స్ అనేవాళ్ళు, అండ్ వీ వన్ నాట్ ట్రేడ్ గైస్. ఆల్రైట్, 3 trades win guys back to back. That's all for today. See you in the next video. Thank you guys. Have a good day. Bye bye.